ఇంద్రధనుస్సు సముద్రంలో మ్యాజికల్ స్టిక్ సాహసం ముగించుకుని జుహిత మరియు చీమ తీరానికి చేరుకున్నారు. ఆకాశం నీలం రంగులో మెరుస్తూంది. అప్పుడే ఒక బంగారు తీగతో కట్టిన రంగుల గాలిపటం గాలిలోంచి దూసుకువచ్చి జుహిత కాళ్ల దగ్గర పడింది. వావ్! ఇది ఎంత అందంగా ఉంది! జుహిత ఆశ్చర్యపోయింది. గాలిపటంపై ఒక అడవి బొమ్మ ఉంది. అందులో సింహం, ఏనుగు, జింక, నెమలి, కోతులు ఇంకా ఎన్నో జంతువుల చిత్రాలు మెరుస్తున్నాయి. గాలిపటం వెనకవైపు ఒక మ్యాప్ కూడా ఉంది. మ్యాప్లో జంతువుల అడవికి దారి చూపబడింది, కానీ చివరలో ఒక పెద్ద ప్రశ్నార్థక గుర్తు ఉంది. అక్కడ ఏముందో తెలుసుకోవాలి, జుహిత ఉత్సాహంగా అంది. గాలిపటాన్ని పట్టుకోని వారిద్దరూ మెల్లగా గాలిలో ఎగరడం మొదలుపెట్టారు. మ్యాప్లో చూపిన దారిని అనుసరించి వారు ఒక పచ్చని దట్టమైన అడవిలోకి చేరుకున్నారు. అక్కడ జంతువులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి. సింహం భయపడి ఉంది, కోతులు ఆడకుండా మౌనంగా ఉన్నాయి. పక్షులు పాటలు పాడటం ఆపేశాయి. ఇక్కడ ఏదో సమస్య ఉంది, చీమ గమనించింది. అప్పుడే ఒక వృద్ధ నెమలి వారి వద్దకు వచ్చి చెప్పింది, మా అడవిలోని జీవనవృక్షం కాంతి కోల్పోయింది. గాని దానికి చేరుకోవడానికి గాలి ముసుగులను దాటాలి. జుహిత మరియు చీమ ధైర్యంగా ముందుకు సాగారు. గాలి ముసుగులు వారిని ఆపేందుకు బలమైన తుఫాన్లు సృష్టించాయి. కానీ జుహిత మ్యాజికల్ స్టిక్ను గుర్తుచేసుకొని చిన్న కోరిక కోరింది, మాకు రక్షణ కావాలి. బుడ్డగా వారిని చుట్టుకొని సురక్షితంగా వృక్షం దగ్గరికి తీసుకెళ్ళింది. మ్యాజికల్ స్టిక్తో నీటి కోరిక కోరింది. జీవనవృక్షం వేరుల నుంచి చల్లని నీటి ప్రవాహం మొదలైంది. పూలు విరబూశాయి, పక్షులు గానం మొదలుపెట్టాయి, జంతువులు హర్షధ్వానాలు చేశాయి. అకస్మాత్తుగా వృక్షం కింద నుంచి ఒక రహస్య రాతి తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. అందులో బంగారు వెలుగులు మెరిసే ఒక చిన్న గదిలో రాతిపై చెక్కిన పదాలు కనిపించాయి. ఇక్కడికి వచ్చినవారు ఇప్పుడు అడవిరక్షకులు అని ఇంగ్లీష్తో రాసి ఉంది. వృద్ధ నెమలి ఆ గదిలోంచి ఒక పురాతన తాళం తీసుకొచ్చి జుహితకు ఇచ్చింది. ఇది జీవన వృక్షం హృదయానికి తాళం. ఎప్పుడైనా అడవికి ప్రమాదం వస్తే ఈ తాళం మరియు నీ ధైర్యం కలిసి మమ్మల్ని కాపాడతాయి అంది. జంతువులు అని జుహిత మరియు చీమకి వీరికోలు చెప్పాయి.